సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కి ఎనలేని ఆదరణ దక్కింది. రిషి కనిపించినప్పటి నుంచి కొంచెం ఆదరణ తగ్గినప్పటికీ ఆ ప్లేస్ ని మనో భర్తీ చేసాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనో నటనతో అదుర్స్ అనిపిస్తున్నాడు గనక. ఓ పక్క హుందాగా వసుధార వ్యవహరిస్తుంటే మహేంద్ర తండ్రి స్థానంలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. అంతే అందంగా అనుపమ పాత్రకి న్యాయం చేస్తోంది. ఇక శైలేంద్ర అయితే విలన్ పాత్రలో విర్రవీగిపోతున్నాడు. అంటే 100% న్యాయం చేశాడనే చెప్పుకోవచ్చు. ఇలా సాగుతూ ఉండగా గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ తెలుసుకుందాం. మహేంద్ర, వసుధర, అనుపమ ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, ఏంటి మేడం అలా ఉన్నారు, మీరు ఇంకేం టెన్షన్ పడకండి, మీ అబ్బాయిని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఎందుకనంటే మనో నిర్దోషి అని మాకందరికీ తెలుసు. అలాగే రాజీవ్ బతికే ఉన్నాడన్న విషయం కూడా మాకు కూడా తెలుసు. కాకపోతే శైలేంద్రని ఉచ్చులో బిగించేశాం నేను మామయ్య గారు కలిసి. కాబట్టి తప్పక ఒప్పుకున్నాడు. ఎందుకంటే మనోని బయటకు తీసుకొచ్చే పూచి నాది అని శైలేంద్రని స్వయంగా ఒప్పుకున్నాడు అనుపమ మేడం. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. కాకపోతే కొన్ని షరతులు పెట్టాడు, అవేంటో తెలుసుకుందాం. కానీ ఖచ్చితంగా శైలేంద్ర మాట మీద నిలబడతాడనిపిస్తుంది ఈసారి అని అంటారు మహేంద్ర, వసుధార. ఇంతలో అనుపమ ఏమంటుందంటే, నాకు చాలా టెన్షన్గా ఉంది మహేంద్ర, అస్సలు నమ్మడానికి లేదు, ఎందుకో అపాయం జరుగుతుందేమో అని కీడు శంకిస్తుంది నా మనసు అని అంటుంది. మీరు ఏ విధమైన టెన్షన్ పెట్టుకోకండి మేడం, ధైర్యంగా ఉండండి, శైలేంద్ర ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఎండి పదవి మీద పిచ్చి వ్యామోహం పెంచుకున్నాడు గనక ఖచ్చితంగా మను గారిని బయటికి తీసుకురానికి ఒప్పుకుంటాడు అని అంటుంది వసుధార. ఇలా మాటలు సాగుతూ ఉండగా, అవునమ్మా వసుధార, ఈ శైలేంద్ర చివరిలో ఒక కండిషన్ పెట్టాడు కదమ్మా, గుర్తుందా అని అంటాడు. అవును మావయ్య, నాకు అర్థం కావడం లేదు అని అంటుంది వసుధార. అదేనమ్మా, శైలేంద్ర అన్నాడు కదా, నేను ఒక కండిషన్ పెడతాను, ఆ కండిషన్కి వసుధార పూర్తిగా ఒప్పుకుంటేనే నేను మనోని బయటకు తీసుకొస్తాను అన్నాడు కదా, కండిషన్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శైలేంద్ర బయట ఎవరికి కనిపించిన ఒక ప్లేస్లో రాజీవ్ని శైలేంద్ర బీట్ అవుతారు. ఇద్దరు అక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు వసుధారని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపో బ్రో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బ్రో వెళ్ళిపోమంటున్నావు, ఇంతకుముందు ఇక్కడే ఉండమన్నావు, ఏంటి తేడా ఉంది మాట అని అంటే, ఏమి లేదు, మీరు ప్రశాంతంగా వసుధారని తీసుకుని వెళ్ళిపో, వసుధారని మాటలతో మాయ చేసి తీసుకొచ్చి నీ దగ్గర వదిలే బాధ్యత నాది అంటాడు శైలేంద్ర. నిజంగానా బ్రో? అలా అయితే ఇంకేం బ్రో, తీసుకురండి బ్రో, నేను తీసుకెళ్ళిపోతాను వసుధారని అని అంటారు. బహుశా కిడ్నాప్ చేస్తాడేమో. కానీ ఇంటికి వస్తాడు ఇంతలో శైలేంద్ర. అనుపమ, వసుధార, మహేంద్ర మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడనమాట. ఈ విషయం బయట పెట్టకుండానే, ఏంటి నువ్వు కండిషన్ పెట్టావు కదా, ఏంటి ఏంటి అంటే ఎంతకీ చెప్పడు. కానీ ఎండీ సీట్ నాకు వస్తుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకొస్తానని హామీ ఇస్తాడు శైలేంద్ర. కానీ నువ్వేదో కండిషన్ పెట్టావు శైలేంద్ర, ఆ కండిషన్కి నేను అగ్రీనో కాదో తెలుసుకోకుండా నేను ఎలా ఒప్పుకుంటాను అని అంటాడు. ఫైనల్గా చెప్పక తప్పలేదు శైలేంద్రకి. మహేంద్ర దగ్గర ఓపెన్ అయిపోతాడనమాట. ఏం లేదు బాబాయ్, మనం రాజీవాకి వసుధారని ఇచ్చేసిస్తే ఈ తర్వాత మనం నిడిపించుకోవచ్చు అని అంటాడు. ఇట్లాంటి చీటింగ్ పనులు చేస్తావని నేను ఎప్పుడో ఊహించాను, వసుధారని ఎట్టి పరిస్థితులు కూడా పంపించేది లేదు అని తెగేసి చెప్పేస్తాడు మహేంద్ర. అదే బాబాయ్, నన్ను నమ్మో బాబాయ్, ఎందుకు బాబాయ్ అని చెప్పేసి ఒప్పిస్తాడు అనమాట. ఇంతలో మావి గారు నేను వెళ్తాను అంటుంది వసుధార. ఆగమ్మా, నీకేం తెలియదు, వీడిని నమ్మి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు అని అంటాడు. అదే బాబాయ్, వసుధార వెళ్ళి రాజీవ్ని కలుస్తుంది. ఇంతలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేసాను, పోలీసులు వచ్చేసి రాజీవాన్ని తీసేసుకుని వెళ్ళిపోతారు, మనం వసుధారని ఇంటికి తెచ్చేసుకోవచ్చు అంటాడు. యాక్చువల్గా నిజానికైతే మహేంద్ర దగ్గర ఇలా అబద్ధం చెప్పాడు, కానీ రాజీవ్తో కలిసి వేరే ప్లాన్ వేస్తాడు శైలేంద్ర. ఏంటంటే వసుధారని తీసుకొచ్చి అప్పగించిన వెంటనే పోలీసులు రాకముందే వసుధారని కిడ్నాప్ చేసి పంపించేలా ప్లాన్ చేశాడనమాట. ఇక శైలేంద్ర చెప్పినటువంటి ఈ డీల్కి ఓకే చేస్తారు అందరూ కలిసి. ఇక రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాలన్నమాట, శైలేంద్ర వసుధారని నమ్మించి తీసుకెళ్లి రాజీవాకి అప్పగించేస్తాడా, లేదా మాట మీద నిలబడి రాజీవాని పోలీసులకు అప్పగించి మనోని బయటికి రప్పిస్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజిత టీవీ తెలుగు ఛానల్.